హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఆనంది అలేఖ్య గురించి నిజం తెలుసుకుని అలేఖ్య చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సునంద. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆనంది గురించి బాధపడుతూ ఉంటారు ఆదిత్య, సునంద, అలాగే తన భర్త ముగ్గురు కూడా. ఆనందికి నిజాన్ని చెప్పలేక, నాలో నేను ఆ నిజాన్ని దాచిపెట్టుకోలేక ఎంతగానో సతమతమవుతున్నాను, నాకేమీ అర్థం కావడం లేదు అని ఆదిత్య కుమిలిపోతూ ఉంటాడు. ఆదిత్యని చూసి సునంద అలాగే తన భర్త ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. తండ్రిని పట్టుకుని ఆదిత్య ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటారు తల్లిదండ్రి ఇద్దరు కూడా. ఇక్కడ చూస్తే అలేఖ్యకు సలహాలిస్తూ అలేఖ్య మీద ఆదిత్యకు ప్రేమ ఉందని పూర్తిగా నమ్మించి అలేఖ్య ఫోటోని ఆనంది గదిలో పెట్టే ప్లాన్ అయితే చేస్తుంది. చివరికి ఎలా అయితే అలేఖ్య చేత అలేఖ్య ఆదిత్య కలిసి ఉన్న ఫోటోని అలేఖ్య ఆనంది గదిలో పెట్టేలా చేస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికైతే వస్తారు. ఆదిత్య అలాగే ఆనంది ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు. అలా రావడం వాళ్ళిద్దరిని చూసి ఆ ఫోటో చూడాలి. చూసిన తర్వాత ఆనంది ఇక గొడవ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, అదే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అలేఖ్య అలాగే జీవన ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అనుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు. ప్లాన్ ప్రకారమే అక్కడ చూస్తే లోపలికి ఆనంది వెళుతుంది. అలా వెళ్ళిన తర్వాత ఆనంది అయితే లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత అక్కడున్న ఫోటోని చూస్తుంది. ఫోటోని చూసిన ఆనంది ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి ఈ ఫోటో, ఏంటి ఫోటోలో దివ్య ఎందుకుంది, పైగా ఇంత క్లోజ్ గా ఉన్నారేంటి అని చెప్పేసి అనుకుంటూ ఆనంది షాక్ అయిపోతుంది. గబగబా ఆ ఫోటో తీసుకుని ఆదిత్య గారు, ఏంటి ఇదంతా, ఏమైంది ఆనంది, ఎందుకిలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉండగానే, మీరు దివ్యతో ఎప్పుడు ఫోటో తీయారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. దివ్యతో వాడు ఫోటో దిగడం ఏంటి ఆనంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఆ ఫోటోని చూపిస్తుంది. అలా ఫోటోని ఎప్పుడైతే చూపిస్తుందో దాంతో ఒక్కసారి ఆదిత్య అలాగే సునంద ఆదిత్యతో పాటు అక్కడ చైతన్య కూడా ఉంటాడు. చైతన్య కూడా షాక్ అయిపోయి ఉండిపోతాడు. దివ్యతో ఫోటో దిగిన ఇంత క్లోజ్ గా అయితే మీరు ఫోటో దిగారు అంటే ఖచ్చితంగా దివ్యకి మీకు ఏదో బంధం ఉంది. మీరు నా దగ్గర ఇన్ని రోజులుగా దివ్య ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మీ ప్రవర్తనలో రకరకాల మార్పులు కనిపిస్తున్నాయి. నిజం చెప్పండి, నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి, దివ్య ఎవరు, దివ్యకి మీకు మధ్య సంబంధం ఏంటి అంటూ ఆనంది బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అది కాదు ఆనంది, నేను చెప్పేది ఒక్కసారి విను అని చెప్పి అంటూ ఉండగానే, లేదు నాకిప్పుడు నిజం కావాలి, నేను ఆదిత్య గారి నోటి వెంట అబద్ధం వస్తుందని అనుకోవడం లేదు. ఆదిత్య గారు ఎప్పుడు ఏది దాచిపెట్టరు, ఎప్పుడు కూడా ఆయన నిజమే చెప్తారు. ఇప్పుడు నాకు నిజం కావాలి అని చెప్పి అంటూ ఉండగానే జీవన అలేఖ్య పక్కన ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దెబ్బకు నిజం బయటకు వచ్చేస్తున్న ఆనంది వెళ్లిపోతుందని అనుకున్నట్టుగానే, తను దివ్య కాదు, నన్ను క్షమించు, తను అలేఖ్య, అలాగే తనని నేను ప్రేమించాను, ఒకరికొకరు కావాలి అనుకున్నాము, కానీ అనుకోని సిచ్యువేషన్ కారణంగా నా కాళ్లు పోవడం, ఆ తర్వాత వాళ్ళ నాన్న నన్ను వద్దు అనుకుని తనని తీసుకుని వెళ్లిపోవడం, ఆ తర్వాత అనుకోకుండా నువ్వు నా జీవితంలోకి రావడం, తను నాకు దూరమై నువ్వు నా జీవితంలోకి వచ్చిన నీతోనే ఇక కలిసి ఉండాలని ఆ భగవంతుడు రాసి పెట్టాడు. అందుకే మనిద్దరికి ముడిపడింది, మా ఇద్దరి బంధం తెగిపోయింది. ఇక నేను ప్రేమించాను కాబట్టి ఇక తను ఇప్పటికీ నా మీద ప్రేమను అలానే పెంచుకుందేమో. ఆ ఫోటోని అక్కడికి తీసుకొచ్చి పెట్టింది నేనైతే కాదు, నాకు నీ మీద తప్ప ఎవరి మీద ఇప్పుడు ఇష్టం లేదు అని ఇక చెప్పేస్తాడు ఆదిత్య. అయితే లేదు, నేను నమ్మను, ఆ ఫోటో అక్కడికి వచ్చింది, అలాగే మీరు మన పెళ్ళైన వెంటనే అగ్రిమెంట్ రాయించుకున్నారు,
1 ఇయర్ కాకముందే మీరు అగ్రిమెంట్ ని బలవంతంగా చింపేశారు తప్ప కావాలని కాదు. మీ మనసులో ఇంకా అలేఖ్య ఉంది. అలేఖ్య కోరుకున్న జీవితాన్ని ఇస్తానని మీకు మాటిచ్చాను. కాబట్టి ఇక నా కారణంగా మీ ఇద్దరి జీవితం అన్యాయం కావడానికి లేదు. నేను వెళ్ళిపోతున్నాను. జీవితంలో నా దగ్గరికి రావద్దు. ఇక నాకు మీకు ఎలాంటి బంధం లేదు. ఆ భగవంతుడు అందుకనే ఇన్నాళ్ళు మనల్ని దూరం పెట్టినట్టున్నాడు. మీకు అలేఖ్యకు రాసి పెట్టుంది. తనకు నేను ఇస్తానన్న జీవితాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుంచి ఆనంది ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇటు జీవన అలేఖ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ చైతన్య ఇదంతా గమనిస్తాడు. అలా గమనించిన చైతన్య జీవన చెంప పగలగొడతాడు. ఏంట్రా ఇప్పుడు ఆనంది వెళ్ళిపోయింది, జీవనను కూడా పంపించారని చూస్తున్నావా? నువ్వాగు మమ్మీ, ఇదంతా ఎలా జరిగింది? అలేఖ్య గురించి వదినకు తెలిసేలా చేసింది ఎవరు? నిజం చెప్పకపోతే చంపేస్తా నిన్నంటూ జీవన చెంప గట్టిగా పగలగొట్టి జీవనను అత్తగారి ముందే నిలదీయడంతో, నన్ను క్షమించు చైతన్య, అలేఖ్య ప్రేమ గురించి నాతో చెప్పింది. బావగారు కూడా ఆనంది మీద పెద్దగా ఇష్టాన్ని చూపించడం లేదు కాబట్టి ఇక ఎప్పటికైనా బావగారు నీకే సొంతమని చెప్పడంతో అలేఖ్య ఆ ఫోటోను అక్కడ పెట్టింది అని చెప్పేసి 2 ముక్కల్లో ఇక తను సపోర్ట్ చేసినట్టుగా అలాగే అక్కడ జరిగిన విషయాన్ని చెప్పేస్తుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద. అంటే అలేఖ్యకు గతమంతా గుర్తుకొచ్చింది. కానీ నేనెలా ఆదిత్యను వదులుకుంటాను? ఆదిత్య మనసులో లేని మనిషిని తీసుకొచ్చి ఆయన పక్కన మీరు నిలబెట్టారు. కానీ ఆదిత్య మనసులో నేనే ఉన్నానని నాకు అర్థమైన తర్వాత కూడా నేను ఆదిత్యని ఎలా వదులుకుంటాను అని చెప్పేసి అలేఖ్య చాలా పొగరుగా సమాధానం చెప్తుంది. ఒక్కసారి అలేఖ్య చెంప పగలగొట్టి, చంపేస్తాను నిన్ను. నా కొడుకు మనసులో నువ్వున్నావని నా కొడుకు నీతో చెప్పాడా? ఏ రోజైనా నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాత అలా ప్రవర్తించాడా? వాడి మనసులో నువ్వు లేవు. వాడి మనసులో ఎప్పుడో ఆనంది చోటు సంపాదించుకుంది. కానీ వాడి ఆలోచన ఒక్కటే, మా కారణంగా నీకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి. అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి, మీ ఇద్దరు ఒకప్పుడు ప్రేమించుకున్నారన్న విషయం గురించి ఆనందికి చెప్పడం లేదు అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉందే తప్ప నీ మీద ఉన్న ప్రేమతో ఆనందిని దూరం పెట్టి ఆనందికి దూరంగా బ్రతకడం లేదాడు. కేవలం నీ మీద కేరింగ్, బాధ్యత తప్ప ప్రేమ లేదు అని చెప్పేసి అంటూ పెద్ద షాక్ అయితే ఇస్తుంది. లేదు, ఆంటీ అబద్ధం చెప్తున్నారు. నువ్వు చెప్పు ఆదిత్య, నా మీద నీకు ప్రేమ ఉంది. ఆనంది ఎలాగో అన్నీ తెలుసుకుని నాకు ఇస్తానన్న జీవితాన్ని ఇచ్చి వెళ్లిపోయింది. ఇక ఆనంది గురించి ఆలోచించకు. మనిద్దరం సంతోషంగా బ్రతుకుతాం. మనిద్దరి మధ్యలోకి తనొచ్చింది, మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయింది అని చెప్పేసి అంటూ ఉండగానే, చంపేస్తాను నిన్ను. ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే పూరుకునే ప్రసక్తే లేదు. నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ఆనంది అంటే నాకు ప్రాణం. ఆనందిని వదిలి నేను బ్రతకలేను. ఆనంది లేకపోతే నాకు ఈ జీవితమే లేదు. ఆనంది మీద జాలో లేకపోతే మరో భావనో కాదు, తనంటే నాకు ప్రాణం. తనతోనే కలిసి ఉండాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. తనకి ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగానే కాదు, తనని ప్రేమించేవాడిగా కూడా నేనెప్పుడు తన చెయ్యి విడిచిపెట్టను. నిన్ను ఎవరైనా బలోపేతం చేసి నేను ఆనందిని ప్రేమించడం లేదని, ఆనందికి దూరంగా ఉంటున్నానని నీకు ఎక్కించి ఉండొచ్చు. కానీ ఆనందికి దూరంగా ఉన్నానే తప్ప నా మనసులో ఎప్పుడూ ఆనందికి చోటిచ్చేశాను. కొన్ని బాధ్యతల కోసం దూరంగా ఉన్నాం. నువ్వు గతం గుర్తుకొచ్చి నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకుంటే అప్పుడు మేము కలిసి సంతోషంగా బ్రతుకుదాము అనుకున్నామే. కానీ ఆనందిని వదిలేసి నిన్ను నా జీవితంలోకి తీసుకురావాలని ఎప్పుడూ కోరుకోలేదు. చిచి, మొదటిసారి ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది. ఎంతకాలం నీ మీద జాలి కలిగింది. కానీ ఇక నువ్వు ఈ ఇంట్లో ఉంటే నేను నిన్ను క్షమించను. మమ్మీ, తాను ఇక్కడ ఉండడానికి లేదు అంటూ ఆదిత్య చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఆనంది పుట్టింటికి రావడంతో ఆనంది ఏడుస్తూ కూర్చుంటుంది. ఆనంది, నన్ను క్షమించు ఆనంది. ఎప్పుడూ కూడా నేను నిన్ను వదులుకోవాలి అనుకోలేదు. అగ్రిమెంట్ పెళ్లి రాసినప్పుడు, ఇక పెళ్లిలో అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు నా మనసులో అలేఖ్య ఉన్నమాట నిజం. కానీ ఎప్పుడైతే నీ మంచితనంతో నన్ను పూర్తిగా నీ వైపు తిప్పుకుని నీకున్న అమాయకత్వం, మంచితనం నా మనసుని గెలుచుకున్నాయి. నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదని 3 ముళ్లకు ఉన్న అర్థం తెలుసుకున్నాను.
నిన్ను వదిలి బ్రతకలేను. నువ్వు వస్తే కలిసి ఆ ఇంటికి వెళదాం, లేకపోతే మనిద్దరం ఇక్కడే ఉండిపోదాం తప్ప నువ్వు లేకుండా మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను అని ఆనందితో చెప్పేస్తాడు. దాంతో అలేఖ్యకు పెద్ద షాక్ ఎదురవుతుంది. జీవనకు ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. మా రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరిగిపోతుంది. ఆదిత్య ఆనంది కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియో తప్పకుండా లైక్ చేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.